సీఎం వైఎస్ జగన్ తలకు తీవ్రమైన గాయం అయింది. శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు 3 కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా ఆదివారం జరగాల్సిన బస్సు యాత్ర రద్దు అయినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. తదుపరి షెడ్యూల్ ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపాయి పార్టీ వర్గాలు. దీనిపై పలువురు రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు స్పందించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మొన్నటి వరకు సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహించిన సీఎం జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టారు. తన పాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది బస్సు యాత్ర. ఈ నేపథ్యంలో సింగ్ నగర్ నుంచి వివేకానంద్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పథకం ప్రకారం క్యాట్ బాల్ తో రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం జగన్ కు ప్రత్యేక చికిత్స అందించారు వైద్యులు. ఎడమకన్ను పై భాగంలో బలమైన గాయం తగిలినట్లు చెబుతున్నారు డాక్టర్లు. రాయి లోతుగా దిగిందని, అందుకే 3 కుట్లు వేసినట్లు ప్రకటించారు విజయవాడ జీజీహెచ్ వైద్యులు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచిస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. డాక్టర్ల సూచన మేరకు ఈ రోజు విశ్రాంతి తీసుకోనున్నారు సీఎం జగన్. చికిత్స తర్వాత కేసర్పల్లికి చేరుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రద్దయినట్లు ప్రకటించింది వైసీపీ. తదుపరి షెడ్యూల్ ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపారు వైసీపీ నేతలు. సీఎం జగన్ పై జరిగిన దాడిని పలువురు నేతలు స్పందించారు. అలాగే ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ఫోన్ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. రేపటిలోగా ఘటనకు గల కారణాలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. క్రూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేపడుతున్న ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై ప్రధాని మోదీ స్పందించారు. ఇలాంటి చర్యలు బాధాకరం అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగిందని ఖండించారు. సీఎం జగన్ క్షేమంగా ఉన్నందుకు సంతోషం అన్నారు. దీనిపై ఈసీ చర్యలు చేపట్టాలన్నారు. జగన్ పై దాడి దురదృష్టకరం అన్నారు. అలాగే పొరుగు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని సూచించారు. విభేదాలు, దాడులకు దారి తీయకూడదన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ సీఎం జగన్ పై దాడి విషయం విని షాక్ కి గురయ్యానన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.